నిన్న రాత్రి వరకు సంతోషించిన కైక మనసు అకస్మాత్తుగా ఎందుకు మారింది? వరాలు ఎందుకు జ్ఞాపకం వచ్చి అడిగింది? ఎవరు చేశారు ఈ పని అంటే? లౌకికంగా ఎవరో ఒక వ్యక్తి నీకు కనపడచ్చు, కానీ అసలు ఫలితము అలా రావడానికి కారణము దైవము. ఆ దైవము కంటికి కనపడదు, అది వెనక నుండి సమస్త ఫలితములను ఇస్తూ ఉంటుంది. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారి భాగవతంలో. కంటికి కనపడి ఒకానొకప్పుడు నువ్వు ఒక తప్పు చేశావు, ఆ గత జన్మలలో పాపం నిన్నిప్పుడు కట్టి కుడుపుతోంది, అందుకని నువ్వు పొందుదామనుకున్న యవ్వరాజ్య పట్టాభిషేకం ఇవాళ జరగదు, నువ్వు రాజ్యానికి దూరం అయిపోతున్నావు అని పరమేశ్వరుడు నువ్వు చేసిన పాపాన్ని నీకు చెప్పి ఫలితాన్ని ఇవ్వడు. పాప ఫలితములు జీవుడివి పరమేశ్వరుడికి తెలుసు కనుక ఆయన ఎప్పుడు ఏ ఫలితం ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఫలితాన్ని ఆయన ఇచ్చినప్పుడు నువ్వు ఎదురు తిరగడం అంటే పరమేశ్వరుడు ఇచ్చిన శాసనమునకు ఎదురు తిరగడం. ఆ ఎదురు తిరగడం కన్నా అనుదైవస్య కర్మతత్, ధర్మమును ఆలోచించు. చేతకానితనంతో నేను ఒక క్షత్రియుడనయ్యుండి వెనక్కి తిరిగి పారిపోవట్లేదు, నేను ధర్మం తప్పట్లేదు. ఒక కొడుకుగా తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం నా పుత్రధర్మం, ఆ ధర్మమునందు నేను నిలబడుతున్నాను. అలా నిలబడుతున్నప్పుడు దాని నుండి నన్ను భ్రష్టుణ్ణి కమ్మని, నేను భ్రష్టుణ్ణైపోయి రాజ్యాన్ని స్వీకరించి భరతుణ్ణి ఖైదు చేసి దశరథుణ్ణి ఖైదు చేస్తాను. దానివలన ఏమిటి ప్రయోజనం? నేనే ధర్మం తప్పి నేనే తండ్రిని కారాగారంలో పెడితే రేపు నా క్రింద ఉండేటటువంటి ప్రజలు ఎవరి యందు ధర్మం నిలబడుతుంది? అందరూ స్వార్థపూరితమైన మనస్సుతో ఉంటారు. 2 వరాలు ఇస్తానని మాట ఇచ్చి రాత్రి కైకమ్మకి 2 వరములను ఇచ్చిన ప్రకారంగా ఆమె కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చెయ్యలేకపోయిన కారణం చేత దశరథ మహారాజు గారు వృద్ధుడైపోయాడు కనుక శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు స్వర్గలోకవాసం పొందకుండా నరకానికి వెళ్ళిపోతాడు. ఎవరికి కలిసి వచ్చిన పని? ఎందుకు వచ్చిన అక్కర్లేని పనులు? క్షాత్రం ఉండడం వేరు, క్షాత్ర ప్రదర్శన చేసేటప్పుడు యుక్తాయుక్త విచక్షణ చేసి ధర్మాధర్మములను ఆలోచించడం వేరు. లక్ష్మణ, నువ్వు తొందరపడుతున్నావు, నువ్వు విషయాన్ని ధార్మికంగా ఆలోచించలేదు. ధర్మమునకు కట్టబడ్డం నా యొక్క లక్షణం. కాబట్టి నా పట్టాభిషేక సమయమునందు పట్టాభిషేక సంబంధమైన సంభారములను తెచ్చి అక్కడ పెట్టినప్పుడు నువ్వు ఎంత పూనికతో ఉత్సాహంతో ప్రవర్తించావో, ఇప్పుడు మళ్ళీ ఆ పట్టాభిషేక సంభారములను తొలగించడం ఎందు అంతే ఉత్సాహంతో అంతో సంతోషంతో ఉండు, తీసేసేయి. అది రాముడంటే. రాముడిలాంటి వ్యక్తి, రాముడిలాంటి శీలం ప్రపంచ వాంగ్మయంలో మీకు వేరొక గ్రంథం ఇక లేదు. రామాయణం లాంటిది. రామచంద్రమూర్తి లాంటి ధర్మమూర్తి ప్రపంచ వాంగ్మయంలో ఎన్ని భాషలున్నాయో, ఎన్ని భాషలలో ఎన్ని గ్రంథాలున్నాయో అన్ని గ్రంథాలలో రాముడి లాంటి వ్యక్తి ఇక లేడు. రాముడంటే రాశీభూతమైన ధర్మం. ఈ మాట చెప్తే ఇంత లక్ష్మణస్వామి ధనస్సు పట్టుకుని తలదించేసుకున్నాడు. కౌసల్య చూసి ఒక మాట అంది, అబ్బా ఏమి ధార్మికుడు నా కొడుకో. దీన్ని శ్రీరామాయణంలో పెద్దవాళ్ళు సద్దెన్నపు మూట అంటారు. ఈ శ్లోకం ఇల్లాలికి రాకుండా ఉండకూడదు అని. ఒక స్త్రీ వివాహం అయిపోయిన తర్వాత, ప్రత్యేకించి ఆమె బిడ్డల్ని కన్న తర్వాత ఆమెకి కంఠగతమై ఉండాలి ఆ శ్లోకము అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ శ్లోకం తెలియకపోతే కన్న తల్లిగా ఆమె ఏదో పెద్ద పొరపాటు చేసినట్టే లెక్క. ఆమెకి ఈ శ్లోకం ధారణలో ఉండాలి. శ్రీరామాయణంలో దీన్ని ఏమని పిలుస్తారంటే, ఈ శ్లోకాన్ని సాక్షాత్ కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి పరమాచార్య స్వామి వారి వంటి పెద్దలు, పరమాచార్య స్వామి వారంటే విశేషమైన రామభక్తులు, ఎక్కడికి వెళ్ళినా ఆయన పిల్లలతో రామనామం రాయించేవారు. ఇచ్చిన నిర్దేశిత సమయంలో ఎక్కువసార్లు రామనామం రాసిన వారికి బంగారు మాడలు ఇచ్చేవారు ఆయన, వెండి మాడలు. అందరికీ రాగి మాడలు ఇచ్చేవారు. ఒక చోట ఉత్తర హిందూస్థానంలో పరమాచార్య స్వామి వారు వెళ్ళినప్పుడు కామకోటి పీఠాధిపతులు అనబోయి రామకోటి పీఠాధిపతులు అన్నాడు ఒక ఆయన. ఆయన ప్రత్యుత్తరం చెప్తూ కామకోటికి రామకోటికి అభేదం అన్నారు. కాముడున్న చోట రాముడు ఉండడు, రాముడున్న చోట కాముడు ఉండడు. మా కంచి కామకోటికి రామకోటికి అభేదం అన్నారు తప్ప రామకోటి కాదు కామకోటి అని ఆయన సరిదిద్దలేదు. అంత భక్తి ఆయనకి రాముడంటే. అటువంటి పరమాచార్య స్వామి వారు కూడా ఈ మాట చెప్తూ ఉండేవారు. ప్రతి
కుటుంబంలో వివాహమైపోయినటువంటి ప్రతి స్త్రీ కన్న తల్లి కాకముందు ఈ శ్లోకాన్ని నేర్చుకోవాలి. బిడ్డని పడుకోబెట్టినప్పుడు, జోలపాడినప్పుడు, ఊయలలో పడుకోబెట్టినప్పుడు, చిన్నవాడు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు ఈ శ్లోకాన్ని, ఈ కథని చెప్తూ వాడి జీవితాన్ని దిద్దడం ప్రారంభం చెయ్యాలనేవారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.